హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే రాంపల్లి ఇస్మాల్ ఖాన్ కూడా శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 24x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి ఈశాన్యం వీధిపోటు హౌస్ అండి. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఇచ్చారు. మనకు ఫ్రంట్ సైడ్ మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. ఈ హౌస్ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. అలాగే మనకు గేట్స్ చూసుకున్నట్లయితే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే ర్యాంప్ కూడా రోడ్కి చాలా హైట్లో ఇచ్చారండి. మనకు లోపలికి వచ్చి చూసినట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. పార్కింగ్ ఏరియాలో మనకు బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకు స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే నా హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మన హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ వస్తుందండి. చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఎలివేషన్ అయితే మనకు మంచి వైట్ టైల్స్ అలాగే బ్లాక్ పట్టీస్ తోటి ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ డోర్ కూడా చూడొచ్చు, మంచి గ్రాండ్ లుక్ తోటి వస్తుందండి. అలాగే మనకు డోర్స్ కూడా ఇండియన్ టెక్ తో చేశారు. చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా మనకు చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు హాల్లో నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. 100% వాస్తు ప్రకారం కట్టారు హౌస్ అయితే. అలాగే ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారండి. అలాగే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇటు సైడ్ టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే మనకు గ్రానైట్ ఇచ్చారండి. అలాగే సెల్ఫ్ ఇచ్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది ఇచ్చారు. మనకు పూజ గది కూడా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే వైట్ టైల్స్ ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది కిచెన్. మన కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకు యూ షేప్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసం. అలాగే మనకు టైల్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మనం డైనింగ్ ఏరియా వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సర్వ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చారండి. మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు మనం కామన్ బాత్రూమ్ చూద్దామండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ మనకి టైల్స్ ఇచ్చారండి, బ్లాక్ టైల్స్ చాలా బాగుంది. అలాగే మనకి ఇటు సైడ్ కూడా సెల్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కి. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ మనకి కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే ఇందులో అటాచ్ బాత్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ లో లో రూఫ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా బాగుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా బాగుంది. 133 స్క్వేర్ యార్డ్స్ లో కూడా చాలా స్పేసెస్ గా కట్టారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే
మనకు రాంపల్లి మెయిన్ రోడ్ కి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఉంటుందండి. చర్లపల్లి టెర్మినల్ కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే రాంపల్లి టు చర్లపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే మనకు నియర్ బై ఇన్ఫోసిస్ కూడా జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే మనకు నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే శాంతినికేతన్ స్కూల్ ఉంటుంది. అలాగే సెట్ పీటర్ స్కూల్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. మంచి లొకేషన్ లో ఉంది. మీరు చుట్టూ చూడొచ్చు, చుట్టూ హౌసెస్, అలాగే కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మంచి డెవలపింగ్ అయ్యే ఏరియా. మీరు చుట్టూ చూడొచ్చు, చుట్టూ కొత్త హౌసెస్, అలాగే లివింగ్ ఉంటున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఈ హౌస్ వచ్చేసి ఈశాన్య వీధిపోటు హౌస్ అండి. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 72 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదున్నా మేము ప్రమోషన్ చేస్తాము, చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తామండి. ప్రమోషన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. మరో వీడియోతో మేము ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.